హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడే మినీ వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ షూట్ చేసింది ఏంటక్క, మనకి నైట్ 8:30 కదా వీడియో అప్లోడ్ చేసేది, ఏంటి వాళ్ళు ఈ టైంకి అప్లోడ్ చేశారంటారో. సో నాకైతే టైం దొరికింది, సో అందుకే ఎడిట్ చేశాను. మార్నింగ్ లెగ్సిన వెంటనే ఇంకా పాప ఫ్లవర్స్ అడిగింది. మమ్మీ చెట్టుకున్నాయి కదా ఫ్లవర్స్, నాకు 2 కోసిస్తావా, తల్లో పెట్టుకుంటాను అని అంటుంది. సో 2 ఫ్లవర్స్ అయితే కోసిచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ ఈ రోజు నైట్ 8:30కి వీడియో అస్సలు మిస్ అవ్వకండి. చికెన్ పలావ్ ఎలా చేయాలో అప్లోడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలామంది లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాప స్కూల్లో వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, దానికి ఇష్టమైన ఫుడ్ అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను. సో పాప స్కూల్లో ఇలా పూలదండ తీసుకురామన్నారు, అదర్ పీపుల్స్ ఏమో రోజ్ ఫ్లేవర్స్ తీసుకురావాలి. సో క్లాస్లో ఓన్లీ 1 పర్సన్కే ఆపర్చునిటీ ఉంది మ్యామ్, త్రిష్క తీసుకొస్తుందా మీకు ఓకేనా అన్నారు. సో ఇంకా పంపించేశాను. నిఖిల్కి కూడా సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైసే చేశాను. బట్ ఏంటి అంటే పాపకి కొంచెం మైల్డ్గా ఉండాలి, నిఖిల్కి ఏమో ఘాటుగా స్పైసీగా ఉండాలి. వాటికి ఒక 2 ఆల్మండ్స్ ఇచ్చేసి అయితే పంపించేశాను. ఏం లేదు, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. ఏం లేదన్నాను కదా అని చెప్పేసి వీడియో స్కిప్ అస్సలు చేయమాకండి. ఉంది బాబోయ్, ఆగండి. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా చక్కగా అల్లం చాయ్ పెట్టేసుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ తాగేసాము. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. రోజు ఆల్మండ్ సోక్ చేసి మర్చిపోతున్నాను. మా హస్బెండ్ చెప్పారు, ఇలా ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకో, అప్పుడు నీకు బయటకు కనబడింది కదా, అందరికి ఇవ్వచ్చు అని చెప్పారు. ఈ టిప్ నచ్చితే కనుక మీరు ఫాలో అయిపోండి. ఎంతైనా పొద్దునుండే బిజీ హడావిడిలో అసలు మర్చిపోతూ ఉంటాం. ఇంక ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే మటన్ ఫ్రై, కొంచెం డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూడు, రైస్లో కలుపుకునేటట్టు అని చెప్పారు. అండ్ అలాగే మిరియాల రసం, ఇది కేవలం 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ రెసిపీ కింద లింక్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ అయితే టిఫిన్ వచ్చేపాటికి మా హస్బెండ్కి దోశలు విత్ మటన్ కర్రీ పెట్టేశాను. అండ్ నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి దోశలు వేసుకొని కొంచెం కర్రీ వేసుకున్నా. మార్నింగ్ ఎక్కువ తినలేను, కొంచెం పంచదార అండ్ డైలీ ఒక 6 ఆల్మండ్స్ అయితే తీసుకుంటాను. పీస్ కూడా చూసారా, చాలా మెత్తగా కుక్ అయిపోయింది కదా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.